మీరు ఎంతకు కొంటున్నారు, అయ్యా మేము 200లకు కొంటున్నాం, మేము 180 రూపాయలకే మీకు పంపిస్తాం, డైరెక్ట్ మా ప్రభుత్వం పంపిస్తుంది, తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం అంటే తీసుకోరా? ఎందుకు చేయదు ప్రభుత్వం? వ్యవసాయ శాఖ మంత్రి గారు కూర్చుని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు, వ్యవసాయ శాఖ కార్యదర్శులు కూర్చుని ఎవరి మీద నెపం వేయాలా అని చూస్తారు. ఎవరికి పట్టే ఇది? మార్కెటింగ్ వ్యవసాయ శాఖలు ఈ పని చేయకూడదా? రెండవది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా సరే, కరెక్ట్, రెండో చెప్తుంది అంటే మన ఉత్పత్తికి డిమాండ్ ఏమైనా తగ్గుతుందా విదేశాల్లో? డిమాండ్ ఎక్కడా తగ్గలేదండి, మన ఉత్పత్తులు ఎగుమతులు అవ్వట్లేదు. అసలు అక్కడ ఆ ఏరియాలో మిర్చి ఎవడు పండించుకుంటున్నాడండి? మనకి నెంబర్ 1 వచ్చినేమో యూరప్ దేశాలు, నెంబర్ 2 వచ్చినేమో అరబ్ దేశాలు ఉంటాయి, అరబ్ దేశాలు కొంటాయి మన దగ్గర. వాళ్ళు తొడిమెలతోనే కొంటారు, మేము తీసుకుంటాంలో తొడిమెలు అంటారు, కొంత డబ్బులు తక్కువకి వస్తుంది వాళ్ళకి. వాళ్ళతోనే మాట్లాడచ్చు కదా. అయితే మనకి ఇడిచిపెట్టేదంతా 3 గంటల జర్నీ, లేదు షిప్లో వెళ్తే ఒక రోజు జర్నీ చేసుకోవచ్చు కదా. వాళ్ళతో కూడా మనం ఎందుకు చేయట్లేదు? ఏమన్నా ఎడారిలో మిర్చి పండుతోనే అక్కడ వియత్నాం వాళ్ళు ఎగుమతి చేస్తారు, మనం ఎగుమతి చేస్తాం. మూడవది వచ్చేటోడి పాకిస్తాన్, ఇదే బంగ్లాదేశ్, చైనా. బంగ్లాదేశ్కి చైనాకి కూడా చేస్తాం. ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడం, రచ్చరచ్చ నడుస్తున్న నేపథ్యంలో వాణిజ్య సంబంధాలు తెగిపోయినాయి, దాంతో అక్కడికి ఎక్స్పోర్ట్ లేదు. చైనా వాళ్ళ దాంట్లో మనకి ఇప్పుడు ఆంక్షలు పెట్టుకుని ఉన్నాం కాబట్టి కొంత ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. అయితే చైనాతో ఆంక్షలు ఇవాళ కొత్తగా అదే 4 సంవత్సరాల నుంచి ఉందే. ఈ గ్యాప్ను మనం యూరప్ పూర్తి చేసింది, కానీ ఈ దఫా యూరప్లో నుంచి అంటే వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో హెల్త్ అవేర్నెస్ ఎక్కువ అయ్యి కారాలు తగ్గించారు. మామూలుగా మీరు యూరప్ వాళ్ళని అడిగితే, అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని ఎవరినైనా అడిగితే చెప్తారు అక్కడ చప్పటి తిండ్లు ఉంటాయి.